వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో మరో కొత్త అధ్యాయనం మొదలైంది. ఇటు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమోరుతో సమంత కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కొన్నాళ్ళుగా వస్తున్న డేటింగ్ రూమర్స్కి చెక్ పెడుతూ డిసెంబర్ 1న ఒకటైంది ఈ జంట. ఈ వేడుకకు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ వేదికైంది. సమంత తన ఆరాధ్య దైవమైన లింగ భైరవీదేవి సన్నిధిలో ఎరుపు రంగు చీరను ధరించి రాజ్ నిడిమోరును పెళ్లాడింది. పవిత్రమైన భూతశుద్ధి వివాహం ద్వారా వీరు ఒకటయ్యారు. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. అనాదిగా వస్తున్న యోగా సాంప్రదాయం ప్రకారం రాజ్ శామ్ పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సమంత ఇన్స్టాలో షేర్ చేసింది. ఇంతకీ సమంత రాజ్ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైంది? వీరి జీవితాల్లో మొదటి పెళ్ళిళ్ళు విడాకులకు కారణాలేంటి? 2010లో విడుదలైన ఏం మాయ చేసావే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది సమంత. ఆ మూవీ హీరో అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడింది. 2 ఫ్యామిలీలను ఒప్పించుకొని 2017లో వివాహం చేసుకున్నారు. హిందూ అలాగే క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరిద్దరి వివాహం గోవాలో అత్యంత వైభవంగా జరిగింది. అయితే పలు కారణాల వల్ల 2021లో నాగ చైతన్య సమంత విడిపోయారు. పరస్పర అంగీకారంతో తాము విడిపోతున్నట్లు ఇటు చైతు శామ్ ప్రకటించారు. కానీ విడాకులకు గల కారణాలను బయటపెట్టలేదు. అయితే సినిమాలే కారణమని కొన్నిసార్లు, ఓ పొలిటికల్ లీడర్ వల్ల శామ్ చే మధ్య గొడవలు జరిగాయని మరికొన్నిసార్లు రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ వీరి విడాకులకు వాస్తవాలు ఏంటో ఇప్పటికీ తెలియదు. ఇదిలా ఉండగా సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు అయిన వల్లే చైతుతో పెళ్లి పెటాకులైందని ప్రచారం జరిగింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో నటించడం, అందులో శామ్ బోల్డ్గా కనిపించడం చైతుకు నచ్చలేదని అప్పట్లో టాక్ బాగా వినిపించింది. దీంతో ఈ వెబ్ సిరీస్ వల్లే శామ్ చే పెళ్లి సంబంధం తెగిపోయిందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇక రాజ్ నిడిమోరు విషయానికి వస్తే, రాజ్ నిడిమోరు 1979లో తిరుపతిలో జన్మించారు. ఎస్వియులో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేసి యుఎస్లో ఉద్యోగం చేశారు. అయితే తన సినిమా కళను నేర్చుకోవాలని ఫిలిం మేకింగ్లో అడుగుపెట్టారు. 2002లో షాదీ.com అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో ఫేమస్ అయ్యారు. డైరెక్టర్గా, స్క్రీన్ రైటర్గా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. 2015లో శ్యామలి డేని పెళ్లి చేసుకున్నారు. 7 ఏళ్ల పాటు కలిసి జీవనం సాగించి 2022లో విడాకులు తీసుకున్నారు. అయితే విడాకులపై వీరిద్దరూ ఎప్పుడూ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియా ద్వారా విషయం బయటపడింది. వీరి విడాకులకు సమంతనే కారణమని టాక్ వచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలో ఇటు సమంత అలాగే రాజ్ మధ్య పెరిగిన స్నేహం, అలాగే రాజ్ శ్యామలి డేని మధ్య దూరాన్ని పెంచినట్లు ప్రచారం జరిగింది. ఇలా పలు కారణాలతో మొదటి పెళ్లి బంధాల నుంచి విడిపోయిన వీరిద్దరూ ఇప్పుడు ఒక జంటగా మారారు. కొన్నాళ్ళుగా వస్తున్న రూమర్స్ను నిజం చేస్తూ రాజ్ నిడిమోరుతో శామ్ కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై సమంత లైఫ్లో అంతా మంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సమంత రెండో పెళ్లిపై మాజీ భర్త నాగ చైతన్య రియాక్షన్ ఎలా ఉంటుందోనని అభిమానుల్లో ఉత్కంఠం నెలకొంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.